జిల్లా కొడవలూరు మండలం రామన్నపాలెం దళితవాడకు చెందిన పోలిచెర్ల వెంకయ్య తమకు అన్యాయం జరిగిందని ఈరోజు కొడవలూరు ఎంపీడీఓ ఆఫీసులో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీడీఓ ఎంఆర్ఓలకు వినతి పత్రాన్ని అందించాడు. గతంలో జగన్ ప్రభుత్వంలో 9 అంకణాల భూమిని పోలిచెర్ల వెంకయ్య అనే వ్యక్తికి కేటాయించడం జరిగింది. ఈ భూమిని ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన స్థానిక ఎస్సీ కాలనీకి చెందినటువంటి పానేటి మహీంద్ర అనే వ్యక్తి తన భూమిని ఆక్రమించుకుని నా భూమిలో అక్రమంగా పశువుల కొట్టం ఏర్పాటు చేసుకున్నాడని, నేను ఒక వికలాంగుడిని అని కూడా చూడకుండా నాపై దౌర్జన్యాలు చేస్తున్నారని, అదేమంటే డబ్బులు ఇస్తాము ఎక్కడైనా గృహాన్ని ఏర్పాటు చేసుకోమని బెదిరిస్తున్నారని మీడియా సమావేశంలో తమ బాధను వెల్లడించారు. మీడియా సమావేశంలో పోలిచెర్ల వెంకయ్య మాట్లాడుతూ, నేను ఒక వికలాంగుడిని, నా భూమి కబ్జా చేశారని ఎంఆర్ఓకి వెల్లడించగా ఎంఆర్ఓ పోలీసు వారిని ఆశ్రయించమని చెప్పారు. అందువల్ల నెల్లూరుకు వెళ్లి కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్ నందు ఫిర్యాదు చేశాను. ఒక నెల క్రితం కొడవలూరు ఎస్ఐ ఇరు వర్గాలను పిలిపించి నీకు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు. నాకు ప్రభుత్వ అధికారులు, మీడియా మిత్రులు మాకు సహకరించారని, ఒక వికలాంగుడికి సహాయం చేయాలని ప్రాధాయపడుతున్నానని వివరించారు. స్థలం కూడా రానియము, నువ్వు కట్టుకుంటే కట్టుకోలేక లేదన్నట్టుగా బెదిరిస్తున్నారు. నేను ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి లేఖలు కూడా రాసి ఇచ్చాను నాకు స్థలాన్ని ఇవ్వమని. దాన్ని వాళ్ళు ఏంటంటే బిల్లులు ఆపాము అని అంటున్నారు. కానీ ఇంతవరకు నేను 2 నెలల నుంచి నేను ఒక వికలాంగుడిని, నేను తిరగతానే ఉన్నాను. నాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. అధికారులు ఈ ప్రెస్ మీట్ ద్వారా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అన్న, ఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లారన్న? ఎంఆర్ఓ కాడికి తీసుకెళ్ళాను. ఎంఆర్ఓ మేడం కనీసం నాకు ఇచ్చిన బుక్కును కూడా నాకు చూడలేదు. చేస్తాం అన్నారు కానీ చేయలేదు. ఈఆర్ఓ గారు వచ్చారు, సర్వేయర్ వచ్చారు. సర్వేయర్ ఏంటంటే ఆ ఊరు రెడ్డి చెప్పినట్టు కొలతలు ఇట్ట పెట్టాలి అట్ట పెట్టాలి, వాళ్ళని అడిగి కొలతలు పెట్టినాక మా స్థలం మాకు ఇవ్వట్లేదు. మాకు న్యాయం జరగట్లేదు. అసలు కలెక్టర్ ఆఫీస్ కాడికి కూడా వెళ్ళాను. పోలీస్ కంప్లైంట్, నెల్లూరు పెద్దవాళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కాడ కూడా అర్జీ ఇచ్చాము. పోలీసు వాళ్ళు పిలిపించారు, తీపిస్తామన్నారు. మళ్ళీ పోయి కలిస్తే అది ఎంఆర్ఓ కాడికి పోవాలని చెప్పి వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అసలు మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. అక్కడ తిరగతానే ఉన్నాను. ఇక్కడ హ్యాండిక్యాప్గా అయినా కూడా 2 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నా. మా ఆవిడ చూస్తే 9 నెలల ప్రెగ్నెంట్. అసలు మాకు స్థలాన్ని ఇవ్వమంటే లేదు, ఉన్నదాంట్లో కట్టుకోండి, డబ్బులు ఇప్పిస్తాం అన్నారు. నాకు అసలు ఉన్నదానికి ఊర్లో ఇల్లు కూడా లేదు. దయచేసి నా స్థలాన్ని నాకు ఇప్పిమంగా కోరుకుంటున్నాను. నా స్థలాన్ని కబ్జా చేసి నాకు రానుపోని దారిని కూడా లేకుండా కట్టే రోడ్డుగా నా స్థలాన్ని కట్టేసి అదేమంటే డబ్బులు ఇస్తాం కట్టుకోమని అంటున్నారు. నాకు ఉన్నదానికి ఇల్లు కట్టుకుంటాను, నాకు ఉండేదానికి నీడ లేదు. నాకు ఈ స్థలాన్ని ఇవ్వమంటే ఇవ్వట్లేదు చేస్తున్నారు. దయచేసి మీరే మాకు న్యాయం చేసి అధికారులు, ఈ మీడియా మిత్రుల ద్వారా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.